అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని కానీ లేక చాలా కాలం తర్వాత కలిసినటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన విషయం. ఈరోజు స్త్రీలకు సంబంధించింది. చాలా కాలం తర్వాత స్నేహితులు కలిసినప్పుడు, లేదు ఆ ఊరి అమ్మాయికి పెళ్ళయింది, ఇప్పుడు ఆషాఢ మాసం కదా, అత్తగారింట్లో ఉండకూడదు అని తీసుకొస్తూ ఉంటారు పుట్టింటికి. అలాంటప్పుడు ఇరుగు పొరుగున ఉండేవాళ్ళు, లేదు ఆ అమ్మాయి స్నేహితులు, బంధువులు చూసి మాట్లాడిపోదామని వస్తారు. ఏం చూడాలి, ఏం మాట్లాడాలి అంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కనుక ఆమె కాపురం విషయాలు వివరాలు తెలుసుకోవాలంటే కుతూహలం. అమ్మ భర్త ఆమెతో ఎలా ఉంటున్నాడు, సంతోషంగా ఉన్నారా, అత్తగారు మంచిదేనా, మామగారు మంచివాడేనా, మరి ఆ ఇంట్లో ఆమె కలిసిపోయిందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఆమెతో మాట్లాడి తెలుసుకోవడానికి వస్తారు. స్నేహితులకైతే చాలా ఆనందం, స్నేహితురాలు చూసిన ఆనందము, పెళ్ళయ్యాక ఆమె విషయాలు తెలుసుకోవడం మరింత ఉత్సాహం. ఇరుగు పొరుగు వాళ్ళకైతే ఇంకా చెప్పలేని ఆసక్తి ఉంటుంది కదా సహజంగా. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో ఎలా ఉండింది అనేది. మరి కొద్దిమంది వాళ్ళ మాటల్లో హాస్యాన్ని జోడించి కాస్త ఆట పట్టిస్తారు ఆ అమ్మాయిని. మీ ప్రాణమంతా లాగేస్తోందా, మీ ఆయన గుర్తొస్తున్నాడా, ఉండబుద్ధి కావట్లేదా, అన్నం తినబుద్ధి కావట్లేదా అని ఇలా ఆట పట్టిస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన జంట భార్యాభర్తలు కాస్త దూరంగా ఉండడం వల్ల ఇలాంటివి సహజం. అలాంటి వారు ఆ అమ్మాయిని చూడడానికని మాట్లాడడానికని బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లేక ఎవరైనా ఎదురుపడి వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు, ఫలాని వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది, అత్తగారింటి నుంచి ఆషాఢ మాసం అని వచ్చింది, ఆమెను పలకరించడానికి వెళ్తున్నాను అంటారు. మరికొద్దిమంది ఆమెను మందలించడానికి వెళ్తున్నాను అంటారు. ఈ పలకరించడం, మందలించడం అనే ఈ రెండు పదాలు కూడా చాలా తప్పు పదాలు. తప్పు అంటే ఏమిటి? ఎవ్వరు దేనికి తప్పు అని చెప్పిన దాని అర్థం నెగిటివ్. ఈ పలకరించడం అనే పదం ఎప్పుడు వాడాలి, మందలించడం అనే పదం ఎప్పుడు వాడాలి అనంటే, ఈ మందలించడానికి రెండు అర్థాలు ఉంటాయి. స్కూల్లో ఉన్న పిల్లల్ని పేరెంట్స్ చెప్తారు, కాస్త మా అబ్బాయిని మందలించండి, హోంవర్క్ చేయట్లేదు, చెప్తే వినట్లేదు అంటారు. అంటే అక్కడ కోపం చేయండి అని అర్థం. ఇక్కడ మందలించడం అంటే కోపం చేయటం కాదు, ఓదార్పు. పలకరించడం అంటే మొదటిసారిగా మాట్లాడటం, దాన్ని పలకరించడం అనే అర్థంలో ఈ రెండు పదాలని వాడతారు. అదేమిటి, స్నేహితులు కదా, బంధువులు కదా, ఇప్పటి వరకు మాట్లాడలేదా, ఇప్పుడే మొదటిసారి మాట్లాడుతున్నారా అని మనకు అనిపిస్తుంది. ఎందుకు మొదటిసారి అంటే, ఏదైనా చెడు జరిగినప్పుడు, ఆడవాళ్ళకి చెడు అంటే ఏముంటుంది చెప్పండి, భర్త పోవటమే పెద్ద విచారకరమైనటువంటి విషయం. అంతకు మించిన విచారము ఇక స్త్రీ జీవితంలో ఏమీ ఉండదు. అనారోగ్యం కలిగినా, ఆపదలు కలిగినా, జ్వరం వచ్చినా, ఏమి కలిగినా కూడా పెద్ద విచారకరమైనటువంటి, అన్నిటికంటే చాలా బాధ విచారము కలిగించే విషయం భర్త పోవటం. ఇక రెండవది దాని తరువాత విషయం అంటే, అదే మొదటిది అనుకున్నాం కదా, అతిపెద్ద విచారకరమైన సంఘటన అంటే భర్తను కోల్పోవటం. ఇక రెండవది సంతానాన్ని కోల్పోవటం. ఇలాంటి విచార సంఘటనలు జరిగినప్పుడు పలకరించడం, మందలించడం అనే మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా భర్త చనిపోయిన సందర్భాల్లోనే చాలామంది ఈ మాట ఉపయోగిస్తారు. ఇక ఇది కూడా పిల్లలు పోయినప్పుడు కూడా. ఇక పిల్లలు పోయినప్పుడు పలకరించడానికి ఈ రోజు మంచి ఆ రోజు చెడు అని లేకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి మాట్లాడి వస్తారు.
కానీ భర్త చనిపోయిన స్త్రీతోని మొదటిసారి ఆమె ముఖాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు, మొదటిసారి ఆమెను భర్త లేకుండా ఉన్నటువంటి ఆమెను మొదటిసారి పలకరించడానికి వెళ్ళినప్పుడు ఈ పలకరింపు, మందలింపు అనే మాటలు ఉపయోగిస్తారు. అయితే పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి ఈ పదాల్లో ఉన్నటువంటి తేడా తెలియకపోవటం వలన వాళ్ళు అన్నిటికీ ఇదే పదాన్ని వాడతారు. కొత్తగా పెళ్ళయి వచ్చిన ఆడపిల్లని, ఆషాఢ మాసంలో వచ్చిన ఆడపిల్లని, పండుగకు వచ్చినటువంటి వాళ్ళని, చాలా కాలం తర్వాత కలిసినటువంటి స్నేహితులు, బంధువులు పలకరించడానికి వెళ్తున్నాము, మందలించడానికి వెళ్తున్నాం అంటారు. అది తప్పు. అన్ని విధాలా మంచిగా ఉన్నటువంటి వాళ్ళని పలకరించడానికి వెళ్తున్నాము అనకూడదు. మరి ఏమనాలి? చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చింది, నేను ఆమెతో మాట్లాడడానికి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత మా స్నేహితురాలు వచ్చింది, ఆమెతోటి మాట్లాడడానికి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత పలాని వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఆమెతో కాసేపు మాట్లాడడానికి, కబుర్లాడడానికి వెళ్తున్నాను. మళ్ళీ ఊరెళ్తుంది కదా, కుదరదు కదా, అందుకని మాట్లాడడానికి వెళ్తున్నాను అని ఇలాంటి పదాలే వాడాలి. తెలియకపోవడం వల్ల ఈ పదాలు ఉపయోగిస్తారు. ఇది ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం. ఎవరిని కూడా అవసరం ఉన్నా లేకపోయినా పలకరింపు, మందలింపు అనే పదాలు వాడకూడదు. మాట్లాడితే ఆ మాటలు ఉపయోగించాలి అంటే ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించకూడదు, ఇది చెప్పాలని ఈరోజు ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.